విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్, పర్సనల్, ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా. ఈరోజు మనం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చాం. ఈ సమ్మేళనంలో ఖమ్మం టౌన్లో ఉన్న టోటల్గా కార్ మెకానిక్స్ కానీ, ట్రాక్టర్ మెకానిక్స్, డీసీ ఎలక్ట్రీషియన్స్, డెంటింగ్, పెయింటింగ్ మేస్త్రీలు అందరూ కలిసి ఒక వేదిక మీదకి వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం జరుగుతుంది. ఈ సమ్మేళనానికి వీళ్ళందరూ అంటే 4-5 అంటే ప్రతి దానికి ఒక యూనియన్ అంటుంది. ఈ యూనియన్ అందరూ కలిపి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అంటే అందరూ కలిసి కట్టుగా మనం ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి చేస్తున్నారు. పూర్తి వివరాలు కృష్ణ గారు కానీ, కొన్నాళ్ళ లక్ష్మణరావు గారు కానీ, డివిజన్ల బళ్ళకి చాలా కష్టపడేవాళ్ళు. అది వెళ్తూ అయిపోయేది. ముఖ్య కారకులు బిస్మల్ పాషాబాయ్ గారు, మేడం గారు ఆ లోటుని ఎవరు తీర్చలేరు. కాకపోయినా కూడా మేడం గారు ఎప్పుడు మన సహాయం అడిగిన వారికి మేము మన 4 వీలర్స్ ఆటో టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఆ సహాయం చేయడానికి ఎనీ టైం ముందుంటామని ఈ వేదిక సందర్భంగా మేడం గారికి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీ అందరి సహకారంతో ఆయన లేకపోయినా ఇంతవరకు అయితే 11 నెలల నుంచి అయితే చేయగలుగుతున్నాను. ఇంకా మీరందరూ సహకారం ఇస్తే మాత్రం ఇంకా చేయగలుగుతాం. దీనికి తోడుగా నాకు మా మేనల్లుడు అండి, పాషా వాళ్ళ అక్క కొడుకు సల్మాన్, ఈ అబ్బాయే చూసుకుంటున్నాడు మొత్తం. మీరందరూ కూడా ఇంకా సహకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇలా జరిగిన ప్రోగ్రామ్ ఏంటంటే ట్రాక్టర్ మెకానిక్, కార్ మెకానిక్, ఎలక్ట్రీషియను, డీసీ, ఏసీ మెకానిక్, టింకరింగ్, పెయింటింగ్ అందరూ కలిపి ఒక యూనిట్గా అన్ని గ్రూపులు కలిపి ఒక వేదిక మీద కలవడం జరిగింది. ఒకే కుటుంబంలో రైతు కోసం ఈ ట్రాక్టర్ అనేది అందరూ అగ్రికల్చర్ గురించుకొని రైతు ఒక సంబంధించింది కాబట్టి ట్రాక్టర్ మెకానిక్లు ఒక ఐక్యతంగా ఉండి అందరూ ఇదే వేదిక మీద అందరూ మళ్ళీ ఒక్కొక్కసారి కలవాలి, అందరూ ఒక కలిసిమెలిసి ఉండాలని. మన ట్రాక్టర్ మెకానిక్స్, కార్ మెకానిక్స్, పెయింటర్స్, ఎలక్ట్రికల్స్, డీసీ మెకానిక్లు అందరినీ ఒక సమన్వయం చేసినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని మంచిగా సక్సెస్ చేసినందుకు మల్లికార్జునరావు గారికి, అలాగే సీతారామరెడ్డి గారికి, మన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని, మనం అందరం ఒక ఫ్యామిలీగా ఉండాలని, దీన్ని ముందుకు తీసుకుపోవాలని, ట్రాక్టర్ అనేది రైతుకు సంబంధించింది కాబట్టి మనం రైతులకి మంచి సేవ చేయాలని, ట్రాక్టర్లు మంచిగా నడపాలని మనం అందరం కోరుకుంటున్నాం. అలాగే మేము దాని మీద బతుకుతున్నాం కాబట్టి మన ట్రాక్టర్లందరినీ మంచిగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చేసిన అందరు మెకానిక్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా తోటి మెకానిక్లు అందరూ కూడా స్టే అభిలాష్లో కూడా ఇకపోతే ఇటువంటి కార్యక్రమం మరీ రాదు. అందరూ కూడా మెకానిక్లు అందరూ కూడా ఇటువంటి దాన్ని కూడా సద్వినియోగం చేయడానికి మేము అందరం కూడా సహకరిస్తున్నాం. రైతులు ఏందే రాజ్యం లేదు, ట్రాక్టర్లు ఏందే ఊరు లేదు. కాకపోతే దీనికి మా ఎంతో కొంత కృషి చేస్తూ మేము ఎంతగానో పనిచేస్తూ మా తోడు స్నేహితులు కూడా మాకు సహకరించేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు ఇక ముందు ఎన్నో చేయాలి. నా తోటి స్నేహితులు, మిత్రులు, మెకానిక్లు అందరూ కూడా వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సార్ నా పేరు కాళీ సత్యనారాయణమూర్తి, నేను ట్రాక్టర్ మెకానిక్. ఇక్కడ జరిగేది ఏంటంటే మా యొక్క యూనియన్ తరఫున మా అందరం ఆ కారు మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్ కంప్లీట్ అన్ని యూనియన్లో ఒక 5-6 యూనియన్లు ఉన్నాయి. మాకంటూ ఎక్కడ ఏ ఫ్లాట్లు గీట్లు లేవు. మేమంతా ఎక్కడో చేసుకుంటున్నాం చిన్న గలీలు.
మా అందరికీ ఆ ముగ్గురు మంత్రి గారు ఉన్నారు, వాళ్ళ తరఫున మాకు ఏమన్నా ఒక ఫ్లాట్లే అవుతాయేమోనని ఆకాంక్ష. అంటే మాతో పాటు మా తరఫున అందరూ కలిపి ఇవ్వాలని మేము కోరుకుంటాం. ట్రాక్టర్ మెకానికల్ అందరికీ చాలా సంతోషం. ఈ రోజు పెట్టినట్టుగా మాకు ఫ్లాట్లు ఇప్పియాలి, మాకు అందరూ మంచిగా ఉండాలి. మాకు ఇప్పుడు దాకా ఫ్లాట్ లేదు, మాకు ఏమీ లేదు మాకు ఇప్పుడు దాకా. మాకు మంచిగా చూడాలి. ఇప్పుడు ఇది పెట్టినందుకు చాలా సంతోషం. అందరినీ మేము సహకరిస్తున్నాం. సంతోషం. నా పేరు గడ్డమరావు మేస్త్రి, నేలకొండపల్లి. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి యూనియన్ పెట్టిన మన ఖమ్మం జిల్లా యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులకి అందరికీ నమస్కారం. దీంట్లో మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పటి వాటికి కూడా ఏ గవర్నమెంట్ కూడా మాకు షెడ్లు పెట్టుకోవడానికి మాకు ఎటువంటి స్థలాలు ఇవ్వలేదు. మేమేం కోరుకుంటున్నాం అంటే ఏ పార్టీ అని ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మా మెకానికల్ అందరూ కూడా గత ఒక జంటగా చేసి ఖమ్మం జిల్లాలో మాకు ఒక యూనియన్ తరఫున ఒక ఆటో నగర్ మాకు ఇస్తే మేము దాంట్లో షెడ్లు పెట్టుకొని ఎక్కడెక్కడ వాళ్ళని వచ్చి బతుకుతున్నాం. ఇవాళ రైతుకే మేము సేవ చేస్తున్నాం. మేము ట్రాక్టర్ మెకానిక్ అనేది ఒక రైతుకే. ఆ వంతున మాకు ఒక ఎక్కడా కూడా ఏ షోరూముల తరఫున కూడా మాకు ఏది చెందదు. విషయం ఏంటంటే రైతు పోతాడు, ట్రాక్టర్ తీసుకుని మెకానిక్ అనేది మేము పోతున్నాం. మాకు ఎంతవరకు మా పిల్లలకు కానీ మాకు కానీ అదే తరాలు వస్తున్నాయి, కానీ ఎక్కడా మార్పు రాలే. దీనికోసం మేము గవర్నమెంట్ ఏం కోరుకుంటామంటే మాకు ఒక ఆటో నగర్ తయారు చేసి మాకు ఒక ఆటో నగర్ 200 గజమో 150 గజం ఒక్కొక్కరికి మెకానిక్ అందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు ఎస్కే పాషా, నేను ట్రాక్టర్ మెకానిక్ 40 సంవత్సరాల నుంచి ఖమ్మంలో. అందరూ ఈ ముఖ్య మీటింగ్ పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి కారు మెకానిక్లు, ట్రాక్టర్ మెకానిక్లు, అందరూ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవాలని, ప్రతి సంవత్సరం ఎండింగ్లో ఇలా చేసుకోవాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అందువల్ల మేము మెకానిక్లు అయినందువల్ల మాకు చదువులు లేవు, స్టడీలు లేవు, గవర్నమెంట్ జాబులు ఏం లేవు కాబట్టి మాకు ఇన్కమ్ లేదు. దాని గురించి మాకు ఏంటంటే గవర్నమెంట్ ఎటువంటిదన్నా ఒక సాయం కల్పించి కొంచెం ముందు భవిష్యత్తులో మా పిల్లలకి ఏదన్నా ఒక దారి చూపించే మార్గం చూపించాలి. అది మేము రైతులకి సేవ చేస్తున్నాం. ట్రాక్టర్ మెకానిక్లం కాబట్టి 40 సంవత్సరాల నుంచి మేము రైతులకి సేవ చేసుకుంటా ఉంటున్నాం. కాబట్టి మాకు కనీసం ఒక ఆటో నగర్ అనేది ఖమ్మంలో లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఊరు బయట ఉంటున్నాం మేము, మళ్ళీ ఊరు పెరుగుతూ ఉంది. ఊళ్ళో ఉంటున్నారని మళ్ళీ ఇంకా ఊరు బయటకు నెడతా ఉన్నారు మమ్మల్ని. అందుకని దయచేసి ఈ తెలంగాణ గవర్నమెంట్ కానీ మన ఖమ్మం జిల్లా 3 మినిస్టర్లు ఉన్నారు, మంత్రులు, వాళ్ళకి దయచేసి మరీ నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే మీ పేరు మేము ఎల్లకాలం మా పిల్లలతో సహా తలుసుకుంటారు. అందుకని మాకు కనీసం మనిషికి ఒక 200 గజాలు ఒక ఆటో నగర్ లాగా ఏర్పించి అన్ని జిల్లాలకి, అన్ని ఊర్లలో, చిన్న ఊర్లలో కూడా ఆటో నగర్ అనేది ఉన్నది. కానీ మా ఖమ్మం ఇంత పెద్ద జిల్లా, వరంగల్ ఉంది, హన్మకొండ ఉంది, అన్ని తెలంగాణ మొత్తం ఉంది. మా ఖమ్మం జిల్లాకి ఆటో నగర్ లేదు. మేము సొంతంగా మనిషికి ఇంత వేసుకొని గల్లీలలో చిన్న షెడ్లు పెట్టుకొని ఉంటుంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి మా అందరూ దయ ఉంచి మాకు అందరికీ స్థలాలు ఇప్పించి ఒక ఆటో నగర్ అనేది ఏర్పాటు చేస్తే ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు. మేము ఖమ్మం టౌన్ మొత్తం, జిల్లా మొత్తం మేము టెక్నీషియన్స్ ఉన్నాం. మేము జిల్లా మొత్తం మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము సిటీలో పనిచేస్తూ ఉంటాం. ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి పోలీసు వాళ్ళతో అందరితో మాటలు పడుతూ ఉంటాం. మాకంటూ ఒక స్థలం కానీ, మాకంటూ ఒక ఆటో నగర్ కానీ, మాకంటూ ఏమీ గుర్తింపు లేదు. ఎమ్మెల్యేల బళ్ళు కానీ, మంత్రుల బళ్ళు కానీ, డిపార్ట్మెంట్ కలెక్టర్ బళ్ళు కానీ, పోలీస్ యంత్రాంగం బళ్ళు అన్నీ మేమే రిపేర్ చేస్తాం. కానీ గుర్తింపు లేకుండా బతుకుతున్నాం భయ్యా. మేము మాకు న్యాయం చేయాలని మేము మినిస్టర్లని కోరుకుంటున్నాం. మా డీసీ వర్గానికి, మా డీసీ ఎలక్ట్రీషియన్స్కి ఎవరికి కూడా ఒక ప్లాట్ కానీ, ఒక ఇల్లు కానీ ఏది గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఎటువంటి సాయంగానే రాలేదు. మేము షెడ్లు పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం వరద వస్తుంది, మునిగిపోతే, సామాన్లు కొట్టుకుపోతే, కనీసం ఒక రేంజ్ కూడా ఒక స్క్రూ డ్రైవర్ సాయం కూడా మాకు రాదు. మేము ఎంత కష్టపడ్డా కానీ మాకు గుర్తింపు అనేది లేదు. మేము ఎంతో కష్టపడి మా ఉన్న కార్లని టెక్నీషియన్స్ మేము అందరం కలిసి కార్లు అన్ని వాటిని ట్రాన్స్పోర్ట్ సెక్షన్ కానీ, లారీలు కానీ, అలాగే మేము ప్రొక్లైన్లు అన్నీ రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ మేము లేకపోతే ఏ వెహికల్ కూడా నడవదు. కానీ మేము లేకుండా మాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది. దయచేసి మంత్రులు ఎవరైనా కానీ మాకు ఉండటానికి ఒక ఆటో నగర్ కానీ లేదంటే ఇల్లు కానీ మాకు కేటాయించాలని కోరుకుంటున్నాం.
డీసీ ఎలక్ట్రీషియన్ యూనియన్ తరఫున. నేను డీసీ ఎలక్ట్రీషియన్ యూనియన్లో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, ఒక నిమిషం. నేను ఖమ్మం డీసీ ఆటో ఎలక్ట్రీషియన్ యూనియన్ ప్రెసిడెంట్ మహమ్మద్ యాసిన్. మా వ్యవస్థలో ప్రతి దానికి సెల్ఫ్ మోటార్, ఆల్టర్నేటర్, వైరింగ్ లేని ఏ వెహికల్ వర్క్ చేయదు. అలాంటిది మా విభాగానికి మా తోటి మిత్రులందరూ కలిసి ఏదో ఒక సాయం కింద ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. లోకల్లో ప్రతి పని చేయడానికి ఒక షాప్ కానీ ప్రతిదీ ఓన్గా ఏది లేదు. దాని తరపు నుంచి అడగ మా థ్యాంక్ యూ. ఖమ్మం డీసీ ఆటో ఎలక్ట్రీషియన్స్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ని. మేము వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాము. మేము టోటల్ వెహికల్స్కి డీసీ ఎలక్ట్రికల్ పవర్ చేస్తున్నాము. ఏ ఆటో రంగంలో కానీ డీసీ ఎలక్ట్రికల్ నడుస్తేనే వెహికల్స్ నడుస్తాయి. ఈ వెహికల్స్కి పనులు చేయించుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ మాకు ఎవరికి ఇవ్వలేదు. మాకు కనీసం ల్యాండ్గా ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కళ్ళం రోడ్డు మీద పెట్టి చేస్తాం. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు చలానాలు రాస్తున్నారు. తర్వాత రోడ్డు మీద పెడితే బళ్ళు తీసేస్తున్నారు. తర్వాత అందరం కూడా కాలువడ్లో ఉంటున్నాం. కాలువడ్లో వరద వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి అందరికీ కలిపి ఒక దగ్గరికి ప్లేస్గా కేటాయిస్తే బాగుంటుందని మా ఆలోచన. కొంచెం చేతి పని మీదే బతికేవాళ్ళం కాబట్టి చూసి చేయండి. అది గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరిగిందండి. మన చెరుకూరి గార్డెన్లో మన ఆత్మీయ సమ్మేళనం మల్లికార్జున గారి ఆధ్వర్యంలో జరిగింది. మా డీసీ ఎలక్ట్రీషియన్లు అందరూ హాజరయ్యారు. ఇందులో ట్రాక్టర్ మెకానిక్, కార్ మెకానిక్ వర్కర్స్ అందరూ మేమంతా ఒక మూకుమ్మడిగా అందరూ స్టార్ట్ అయ్యి మొత్తం ఒక మంచి సమ్మేళనంగా ఇవాళ పెద్ద సీనియర్లు ఉన్నారు. మా సీనియర్లు వాళ్ళందరినీ మేము గౌరవించుకొని సన్మాన కార్యక్రమం చేసాం. అయితే మా డీసీ ఎలక్ట్రీషియన్లు ఎవరైనా రోడ్ల మీద పని చేస్తూ రోడ్ల మీదే ఏదైనా చేస్తున్నాం. రోడ్ల మీద చేసేటప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది. మనం చేసే పని వేరే వాడికి డిస్టర్బ్ అయింది. రోడ్డు మీద బండి పెట్టి మనం పని చేస్తుంటే ట్రాఫిక్ జామ్ కావటం అలాంటి ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. అది కాకుండా మేమంతా మ్యాక్సిమం అంతా మేము కాలువడ్డు వాసులం. ఈ కాలువడ్లో వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమేమి మెకానిక్ సామాన్లు ఉన్నాయో అవి సామాగ్రి ఉన్నాయో అవి మ్యాక్సిమం అన్ని ఖరాబ్ అయిపోయి చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇల్లులు కూడా ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఇల్లులు ఉన్నామాయి. అయితే ఈ చాలా డ్యామేజ్ వరకు మాకు జరుగుతుంది. ఇలాంటివి లేకుండా ఒక దూర వాతావరణంలో మాకు ఒక ఆటోనగర్ లాంటిది ఒక ప్లేస్ లాంటిది కేటాయిస్తే మాకెవరికి స్థలాలు లేవు కాబట్టి ఆ కేటాయించిన స్థలంలో మేము పని చేసుకొని ఉంటాం. ఎవరికి ఇబ్బంది లేకుండా సిటీకి దూరంగా ఉంటాం. కాబట్టి మాకు 3 మినిస్టర్లు ఉన్నారు. విక్రమార్క గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ 3 మినిస్టర్లు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో మాకేదో మంచి జరిగితే మాకు బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మా డీసీ ఎలక్ట్రీషియన్ తరఫున మాకేదో న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాం. మా డీసీ ఎలక్ట్రీషియన్ గ్రూప్ అందరి తరఫు నుండి అందరికీ ధన్యవాదాలు. ఈ మైక్లో మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వీరి తర్వాత టింకరింగ్ వాళ్ళకి మధ్యలో మనం ఇందాక వేదిక మీదకి వచ్చి వెళ్ళిన మన షీల్డ్ ఇవ్వండి. ఇందాక నువ్వు చెప్పిన 5 పేర్లకి షీల్డ్ ఇస్తాం, వారికి ఇవ్వండి. అలాగే Krishna
అందరికీ నమస్తే అన్న. మన అందరికీ కారు కుటుంబంలో పెద్ద ముఖ్యమైన భాగం మెకానికే. మా ఎలక్ట్రీషియన్స్ అందరికీ యూనియన్ ఉంది, టింకరింగ్కి యూనియన్ ఉంది, పెయింటర్లకి యూనియన్ ఉంది, అందరికీ యూనియన్ ఉంది. 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అని చెప్పి యూనియన్ లేకుండా ఉన్నది కారు కుటుంబంలో. కారు మెకానిక్స్ ఒక్కలే యూనియన్ లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు పెద్ద పాత్ర మీది. కారు కుటుంబంలో అందరికంటే మెకానిక్ ఇదే పెద్ద పాత్ర. ఒక మెకానిక్ దగ్గర 10 మంది టెక్నీషియన్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు మార్గదర్శి. మీ దగ్గరే యూనియన్ లేకపోతే మాకు అసలు చాలా బాధగా ఉందన్న. ఎందుకంటే మీరందరూ ఒక మాట మీద ఉండి అందరం ఒక కలిసిమెలిసి ఏంటి ఒక దాటి మీద వస్తే యూనియన్ ఫామ్ అయ్యిద్ది. చక్కగా అందరూ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అన్నీ ఇవాళే మీరు అందరూ ఉన్నారు కాబట్టి చేసుకుంటే చాలా బాగుంటుందని నా ముఖ్య ఉద్దేశం అన్న. ఎందుకంటే ఒక మెకానిక్ దగ్గర టింకరింగ్ ఉంటారు, పెయింటర్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, అందరూ పనిచేసేది మెకానిక్ దగ్గరే. మెయిన్గా ముఖ్యం ఏంటంటే పెద్ద పాత్ర ఉన్నదే మెకానిక్ అన్న. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఒక టెక్నీషియన్కి ముందు నిలబడాల్సింది మెకానిక్సేనన్న. అది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చిన్న టెక్నీషియన్స్కి అంతమంది ఉండరు. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు ఫామ్ చేసుకొని ఈరోజే ప్రెసిడెంట్ ఎవరో, వైస్ ప్రెసిడెంట్ ఎవరో మీరు అనౌన్స్ చేస్తే అందరూ కలిసి బిర్యానీ తిని మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా సరే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవరనేది మీరు ఇవాళే డిక్లేర్ చేశారనుకోనా మంచిగా హ్యాపీగా పార్టీ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా మనం ఒకే దగ్గర వచ్చి అందరం కూడుకొని
యూనియన్ ఫార్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. మరి ఈరోజు మన అక్బర్ చెప్పినట్టుగానే ఇంకోటి చెప్పినట్టు ఒక అనేది కాదు. మెకానిక్స్ అనేటువంటిది బ్యాక్ బోన్ లాంటిది. కానీ అందరికీ వృత్తినిచ్చేవాళ్ళ మెకానిక్, కానీ మెకానిక్ యూనియన్ ఫామ్ కాలేదనేది చాలా విచారకరమైన విషయము. ప్లస్ ఈరోజు మన వాళ్ళు ఎవరైనా యూనియన్ ప్రకటించే బాధ్యత మన వాళ్ళకి అప్పచెప్తాము. ఎవరు ప్రకటిస్తారనే సంగతి పేర్లు అనౌన్స్ చేయండి. ఈ వేదిక మీదనే అనౌన్స్ చేద్దాము. ఖమ్మం టౌన్ మొత్తం కలిపి ఒకే యూనియన్ ఉంటుంది. 2-3 యూనియన్లు దేంట్లో లేవు. ఒకే యూనియన్గా ఫామ్ చేయాలని ఇన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాము. ఆ కృషి ఫలితమే ఈరోజు మనం అందరం ఇక్కడ జమ కావడం జరిగింది. థ్యాంక్ యూ. మన యుగేంద్ర అన్నకి బాగా ఆప్తులు, మనకి బాగా దగ్గర. థ్యాంక్ యూ అన్న. మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ చూడు. ఇదిగో బాసు, పిల్లమెల్ల మెరిసి క్లాసు. Digo la cosa de ahí.
జాలోని గిరయకి ఉన్నావోని పలుకుబడాయే తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు We'll be right back.